గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చంద్ర. నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా వర్క్ చేస్తున్నానండి. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2025 నోటిఫికేషన్ వచ్చింది. ఎన్‌టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అనమాట. అంటే రైల్వే గ్రూప్ సిలో నాన్ టెక్నికల్ విభాగంలో కొన్ని రకాలైన పోస్టులకు సంబంధించి భర్తీ చేయడం జరుగుతుందనమాట. ఆ పోస్టులు ఏందంటే స్టేషన్ మాస్టర్ గాని, ట్రాఫిక్ అసిస్టెంట్ గాని, గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కానీ, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇలాంటి పోస్టులు మనకి భర్తీ చేయడం జరుగుతుందనమాట. సాధారణంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటే కొంచెం అవగాహన తక్కువగా ఉంటదనమాట. ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందనమాట. ఓకేనా? కానీ గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి కొంత అవగాహన ఉండదు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. సో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మనం సాధారణంగా గ్రూప్ ఏ, బి, సి, డి 4 రకాలుగా వర్గీకరిస్తాము జనరల్‌గా. గ్రూప్ ఏ, బికి సంబంధించి యూపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది. గ్రూప్ సి మరియు డికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి వాటికి సంబంధించి భర్తీకి నిర్వహిస్తుందనమాట. సో, రైల్వేకి సంబంధించి గ్రూప్ సి మరియు డి ఆర్ఆర్‌బీలు కండక్ట్ చేస్తా ఉంటాయన్నమాట ఎగ్జామ్స్. అదే విధంగా ఇప్పుడు ఈ గ్రూప్ సికి సంబంధించి మనకి ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ అనేది విడుదలయ్యిందనమాట. సో, దీన్ని చాలామంది సాధారణ గ్రామీణ అభ్యర్థులు కొంచెం కష్టపడితే ఈజీగా ఈ ఎగ్జామ్స్‌ని క్రాక్ చేయొచ్చనమాట. సో, దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ నేనిస్తాను మీకు. ఫస్టు ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అప్లికేషన్ 21 అక్టోబర్ నుంచి 20థ్ నవంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి దీంట్లో 18-33 ఇయర్స్ అనమాట. మరి బీసీలకి 3 ఇయర్స్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకి 5 ఇయర్స్. మిగతా ఇతర వర్గాలకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఫస్ట్ మీరు నోటిఫికేషన్ కొంచెం డీటెయిల్‌గా చదవండి. సో, దాని ద్వారా మీకు కొన్ని వివరాలు తెలుస్తాయన్నమాట. సో, ఏందంటే నేనెందుకు ఈ వీడియో చేస్తున్నానంటే గ్రామీణ అభ్యర్థులకి చాలా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కొంత లిమిటెడ్‌గానే ఉందన్నమాట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అనేది. సో, దానికి సంబంధించి నేను కొంచెం ఇది హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఏందంటే మనకి మాతృభాష తెలుగులో ఈ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం మనకు ఉందన్నమాట. ఓకేనా? ఆర్ఆర్‌బీ కల్పిస్తా ఉంది. తద్వారా మనం ఈజీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించొచ్చన్నమాట. సో, ఈ ఉద్యోగానికి సంబంధించి 2 స్టేజ్‌ల ఎగ్జామ్స్ ఉంటాయి. సీబీటీ 1, సీబీటీ 2 అదే విధంగా కొన్ని పోస్టులకు సంబంధించి ఇంకో ఎగ్జామ్స్ కూడా ఉంటుందన్నమాట. ఏందంటే ఫస్ట్ సీబీటీ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో, ఇక్కడ 100 మార్కులుకి 90 నిమిషాల్లో టైము 90 నిమిషాలుకి 100 క్వెషన్స్ ఇస్తారు. 100 మార్కులకి మనం ఆన్సర్ చేయాల్సుంటుంది. సో, 1/3 నెగెటివ్ ఉంటుంది. ఏముంటుంది 100 క్వెషన్స్ ఏంది? సో, మనం ఈ 100 క్వెషన్స్‌ని డివైడ్ చేసుకుంటే జనరల్ అవేర్‌నెస్ 40 మార్క్స్‌కి, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్‌కి అండ్ రీజనింగ్ 30 మార్క్స్‌కనమాట. 40+30+30 జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనమాట. సో, ఈ 40+30+30 ఈ ఫస్ట్ సీబీటీ ఉంటుంది. ఈ సీబీటీలో మనకి 1:15 రేషియోలో మనకి సెకండ్ సీబీటీకి సెలెక్ట్ చేస్తారనమాట. సెకండ్ సీబీటీలో కూడా 90 మినిట్సే ఉంటుంది టైం. సేమ్ టైం మారదు. కానీ క్వెషన్స్ పెరుగుతాయి. 120 క్వెషన్స్ అడుగుతారు. ఈసారి జనరల్ అవేర్‌నెస్‌లో 55 అదేవిధంగా మ్యాథమెటిక్స్‌లో 35 అండ్ రీజనింగ్‌లో 35 అనమాట. మొత్తం 120 క్వెషన్. ఇక్కడ 1/3 నెగెటివ్ మార్క్ ఉంటుంది. సో, ఫస్టు మనకేం తెలిసిందంటే ఫస్ట్ సీబీటీ ఉంటుంది. దాని తర్వాత 1:15తో సెలెక్ట్ చేస్తారు. తర్వాత సెకండ్ సీబీటీ ఉంటుంది. ఇక్కడ క్వాలిఫై అయితేనే కొన్ని రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఈ 2 సీబీటీలు అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంది? ఇక్కడ మెయిన్‌గా చాలా మందికి ఒక డౌట్ ఏందంటే హ్మ్. ఈ సెకండ్ సీబీటీ తర్వాత ఎవరైతే స్టేషన్ మాస్టర్ గాని, ట్రాఫిక్ అసిస్టెంట్ గాని ఈ 2 పోస్టులు మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే మీరు ఆప్షన్స్ ఇచ్చుంటే పోస్ట్ ప్రియారిటీలో మీరు ఈ 2 పోస్టులు గాని పెట్టుంటే మీరు మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాయాల్సుంటుంది. దాన్నే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ క్వాలిఫై అవ్వాలి. ఖచ్చితంగా దీంతో రిలాక్సేషన్ ఉండదనమాట క్వాలిఫైయింగ్ మార్క్స్‌లో. ఓకేనా? సో, మినిమమ్ 42 మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాదండి. ఇప్పుడు ఎవరైతే స్టేషన్ మాస్టర్‌కి కానీ, ట్రాఫిక్ అప్రెంటిస్‌కి కానీ ఈ 2 పోస్టులు పెట్టుకుంటారో ఈ క్యాండిడేట్స్ ఈ అభ్యర్థులేందంటే ఫస్ట్ సీబీటీ అయిపోయింది. దాంట్లో 1:15 రేషియోలో సెలెక్ట్ చేసుకొని సెకండ్ సీబీటీకొచ్చేసాం. ఇంకా ఫస్ట్ సీబీటీ మార్కులు మనకి అవసరం లేదు.
ఇంక సెకండ్ సీబీటీయే ఫైనల్ మార్క్స్ అనమాట. కానీ సెకండ్ సీబీటీ తర్వాత ఎవరైతే స్టేషన్ మాస్టర్ గానీ, ట్రాఫిక్ అప్రెంటిస్ కానీ పెట్టుకున్నారో వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి ఉంటుందని చెప్పాను. ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో మళ్ళీ మనం క్వాలిఫై అవ్వాలి. 42 మార్క్స్ తెచ్చుకోవాలి. దీంట్లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో నెగెటివ్ మార్క్స్ ఉండదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెగెటివ్ మార్క్స్ ఉండదు. ఓకేనా? దీని తర్వాత ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ అంటే, సెకండ్ సీబీటీలో వచ్చిన మార్క్స్‌ని 70% తీసుకుంటారు. అదే విధంగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌ని 30% తీసుకుంటారు. అంటే 70 సెకండ్ సీబీటీలో, 30 కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్‌లో. ఎవరికి? స్టేషన్ మాస్టర్‌కి, ట్రాఫిక్ అసిస్టెంట్‌కి. ఈ 2 పోస్టులు పెట్టుకున్నోళ్ళకి. సో, ఈ రెండిటిని 70:30 రేషియోలో తీసుకొని మెరిట్ లిస్ట్‌ని ప్రిపేర్ చేసి మీకు ఫైనల్ సెలక్షన్ తీసుకుంటారనమాట. సెకండ్ సీబీటీ వచ్చిన తర్వాత 1:8 రేషియోలో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్‌కి పిలుస్తారనమాట. సో, మీకు స్టేషన్ మాస్టర్ రిక్రూట్‌మెంట్ ఏ విధంగా అవుతుంది? అదే విధంగా ట్రాఫిక్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ ఏ విధంగా? తెలిసిపోయింది మీకు. అంటే సెకండ్ సీబీటీ అయిపోయిన తర్వాత స్టేషన్ మాస్టర్‌కి, ట్రాఫిక్ అసిస్టెంట్‌కి రెండిటికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో, ఓకేనా? ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాదు. 42 మార్క్స్ తెచ్చుకోవాలి. అయినా దీంతో 30% వెయిటేజ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్‌కి 30% వెయిటేజ్ ఉంటుంది. ఈ మార్క్స్‌ని సెకండ్ సీబీటీలో వచ్చిన 70% మార్క్స్‌తో కంబైన్ చేసి 70+30 100 దాని ద్వారా మెరిట్ లిస్ట్‌ని ప్రిపేర్ చేస్తారు. ఈ 2 పోస్టులకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ డౌట్ అనేది మీకు క్లారిఫై అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మిగిలిన ఇంక 2 పోస్టులున్నాయి. ఏందంటే జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ ఉంది. ఓకేనా? అదే విధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది. ఈ 2 పోస్టులకి మళ్ళీ సెకండ్ సీబీటీ అయిపోయిన తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ మాత్రం క్వాలిఫైయింగ్ నేచరే. ఓకేనా? ఇది మీకు డౌట్ లేదు. సెకండ్ సీబీటీ అయిన తర్వాత క్వాలిఫై ఎవరైతే మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ పెట్టుకుంటారో వాళ్ళకి స్పెషల్ ఏందుంటుంది? టైపింగ్ టెస్ట్ ఉంటుందనమాట. దాంట్లో క్వాలిఫై కావాలి. ఓకేనా? దాంట్లో ఎలాంటి మెరిట్ ఉండదు. ఓకేనా? సో, ఈ 4 రకాల పోస్టులకి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఒకటుంది. తర్వాత చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఈ 2 రకాల పోస్టులున్నాయనమాట. ఈ 2 పోస్టులకి ఎలాంటి టెస్ట్ ఉండదండి. సెకండ్ సీబీటీ అయిపోయిన తర్వాత మీరు ఇంకెలాంటి టెస్ట్ రాయాల్సిన అవసరము లేదు. ఓకేనా? సో, దీని సెకండ్ సీబీటీలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొనే ఈ 2 పోస్టులకి మెరిట్‌ని తీస్తారు. సో, ఈ 6 రకాల పోస్టులనేది ఈసారి భర్తీ చేయడం జరుగుతుందండి. ఇంతకుముందు ట్రాఫిక్ అప్రెంటిస్, కమర్షియల్ అప్రెంటిస్ లాంటి పోస్టులు కూడా భర్తీ చేసేవాళ్ళు. ఈసారి ట్రాఫిక్ అప్రెంటిస్ గురించి ఈసారి ఇవ్వలేదు నోటిఫికేషన్‌లో. గతంలోనే సెక్షన్ కంట్రోలర్‌గా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఈ విధంగా మనకి 2 సీబీటీలుంటాయండి. ఈ సీబీటీల్లో మనకి ఫస్ట్ సీబీటీ, సెకండ్ సీబీటీ సేమ్ సిలబస్. కానీ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది డిఫరెన్స్ ఉంటుందనమాట. సో, ఇక్కడ జనరల్ అవేర్‌నెస్‌కి ఎలా చదవాలి, అదే విధంగా మ్యాథమెటిక్స్ అని ఇచ్చాడు. కానీ ఇదొక యాప్టిట్యూడ్ లాగే ఉంటుంది. జనరల్‌గా యాప్టిట్యూడ్ లాగే ఉంటుంది. కానీ అతను మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది నార్మల్‌గా రీజనింగ్ లాగే ఉంటుంది. సో, దీన్ని ఈ రైల్వే ఎగ్జామ్‌ని ఒక డిఫరెంట్ అప్రోచ్‌తో మనము చదివితే ఈజీగా క్రాక్ చేసేయొచ్చండి. ఓకేనా? మీకు ఈ 3 టాపిక్‌ల మీద ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేసి మీకు నేను గైడెన్స్ ఇస్తాను. మీకు ఎవరైనా నా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, నా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అదే విధంగా రైల్వే యాస్పిరెంట్స్ ఉంటారు కదా! రైల్వే ఉద్యోగం సాధించాలనేసి వాళ్ళకి కొంత అవగాహన కల్పించాలి. అదే అనేసి నా మెయిన్ ఇంటెన్షన్ ఇదే అన్నమాట. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని తర్వాత నీకు కొన్ని వీడియోస్ చేస్తానండి మీకు. ఈ వీడియోస్ ద్వారా ఆ జాబ్ ప్రొఫైల్స్ ఏ విధంగా ఉంటుంది, స్టేషన్ మాస్టర్ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, ట్రాఫిక్ అసిస్టెంట్ జాబ్ ఏ విధంగా ఉంటుంది, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఏ విధంగా ఉంటుంది, వాటి సాలరీస్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ఈ రకాల పోస్టుల యొక్క ఇతర బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది, ఇతర బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది. సో, ఇలాంటివి మీకు కంప్లీట్‌గా నేను అప్డేట్ ఇస్తాననమాట డీటెయిల్స్. ఎందుకంటే రైల్వేలో ఉద్యోగాలనేది ఒక రవ్వ డిఫరెంట్‌గా ఉంటుందనమాట. వర్కింగ్ నేచర్ అనమాట. మీకు అంతగా తెలీదు. బహుశా మీరు స్టేషన్ మాస్టర్ చూసుంటారు. లేదా టికెట్ ఎగ్జామినర్స్ టీటీఈలను చూసుంటారు. వీళ్ళని చూసుంటారు. పెద్దగా వాళ్ళ వర్కింగ్ నేచర్ మీకు తెలియకపోయి ఉండొచ్చనమాట. మిగతా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మనం డైలీ చూస్తుంటాము. కొంత అవగాహన ఉంటుంది మనకి. వాటి యొక్క జాబ్ నేచర్ అనమాట. కానీ రైల్వేలో
ఏ విధంగా జాబ్స్ ఉంటాయనేది అంత అవగాహన ఉండకపోవచ్చు. నేను వీడియోస్ చేస్తాను. వీటికి జాబ్ ప్రొఫైల్స్ గాని, వీటికి సంబంధించి. అదే విధంగా ఈ ఎగ్జామ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా క్రాక్ చేయాలి ఈజీగా? గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఎట్లా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఇదొక గొప్ప అవకాశం అనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎంతో మందికి ఆశ ఉంటుందనమాట గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి. కానీ మనకి ఒక ఎప్పుడైతే ఈ యొక్క ఇంగ్లీష్ బ్యారియర్ కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది అందరికి. ఎందుకంటే మనము ఇంటర్మీడియేట్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని, ఆపై డిగ్రీలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా కూడా మనకి ఈ పోటీ పరీక్షలకొచ్చేసరికి కొంత ఈ ఇంగ్లీష్ అనేది కొంచెం బ్యారియర్‌గానే మనకి ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకంటే ఈ హిస్టరీ గాని, అదేవిధంగా ఎకనామిక్స్ కానీ ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్ ఉంటుందనమాట. ఆ ఓల్డ్ టెర్మినాలజీస్ అనమాట. ఈ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే ఎన్‌టీపీసీ మాత్రం మనకి తెలుగు మాధ్యమంలో రాసుకోవచ్చు కాబట్టి, ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉందనమాట గ్రామీణ ప్రాంత అభ్యర్థులుకి. కాబట్టి నేను మీకు ఈ విషయంలో కొంత అవగాహన కల్పిస్తాను. ఏ విధంగా చదవాలని కొంత గైడెన్స్ ఇస్తాను. సో, నాకు మళ్ళీ తదుపరి మళ్ళీ నేను వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్‌లో మీకు పాలిటీకి సంబంధించి గాని, ఎకానమీకి సంబంధించి గాని, కరెంట్ అఫైర్స్ సంబంధించి గాని, ఈ ఎలా చదవాలి? ఏ బుక్స్ ఫాలో అవ్వాలి? ఎంత కోణంలో చదవాలి? ఎంత విస్తృత పరిధిలో చదవాలి? మీకు ఒక్కొక్క ఎగ్జామ్‌కి ఒక్కొక్క రకంగా ఉంటుంది అప్రోచ్. రైల్వేస్‌లో ఏ విధంగా ఉంటుంది? అందరూ గ్రూప్స్‌లో చదివిన దాన్నే మనం స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి గ్రూప్స్ ఉంటాయి కదా! వాటికి ప్రిపేర్ అయిన వాళ్ళు సేమ్ అదే అప్రోచ్‌ని ఇక్కడ అప్లై చేస్తారు. కానీ అవి సక్సెస్ కాకపోవచ్చనమాట. దీనికి కొంత డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుందనమాట. సో, మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఈ జాబ్ ప్రొఫైల్స్ గాని, వాటి యొక్క ఇతర బెనిఫిట్స్ కానీ నేను మీకు కంప్లీట్‌గా చెప్తాను. దాని తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి? జనరల్ అవేర్‌నెస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మ్యాథమెటిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అదే విధంగా రీజనింగ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో, 1/3 నెగెటివ్ మార్క్స్ ఉంది కాబట్టి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? అదే విధంగా ఇవి వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్ చేస్తారు. ఆర్ఆర్‌బీ చెన్నై, ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్, ఆర్ఆర్‌బీ బెంగుళూరు, ఆర్ఆర్‌బీ ముంబై ఈ విధంగా ఉంటుందనమాట. ఏ బోర్డ్‌కి ఎలా పెట్టుకోవాలి? ఏ విధంగా పెట్టుకుంటే కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉండొచ్చు? అదే విధంగా ఒకవేళ మీరు ఆర్ఆర్‌బీ బెంగుళూరు పెట్టుకున్నారు. మీరు సికింద్రాబాద్‌కెళ్ళాలి. సో, ఏ విధంగా ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి? ఇవన్నీ కూడా మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్‌గా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు పెడతానండి. థాంక్ యూ అండి. సో, ఈ గ్రామీణ అభ్యర్థులు నా ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే గ్రామీణ అభ్యర్థులకు అవగాహన కల్పించడం. ఫ్రెండ్స్ మీకెవరైనా రైల్వే ఉద్యోగాలకు సంబంధించి గాని, అదేవిధంగా కానిస్టేబుల్, ఎస్ఐలకి లాంటి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఈ వీడియోని చేరవేస్తారని కోరుకుంటూ థాంక్స్ అండి. ఓకే. బై.